ఇటీవల దగ్గుమందులు వేసుకున్న పసిపిల్లల మరణాల వార్తలను విన్నాం. మనసును కలిచివేసిన ఈ ఘటనలపై మంగళగిరికి చెందిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. డాక్టర్ సాయి ప్రసాద్ని, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అలాగే ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. మనందరం గత కొంతకాలంగా చూస్తున్నాము ఏంటంటే కాఫ్ సిరప్స్ తాగి మధ్యప్రదేశ్లో కొంతమంది పిల్లలు చనిపోవటము, అలాగే కొన్ని సంవత్సరాల క్రితం జాంబియాలో, తర్వాత లెబనాన్లో, కజకిస్తాన్లో అలాంటి చోట్ల కూడా కాఫ్ సిరప్స్ తాగి చనిపోవడం జరిగింది. యాక్చువల్గా అంతకుముందు 2 సంవత్సరాల క్రితం అలా జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి అవి ఆ కాఫ్ సిరప్స్లో సరైన కంపోజిషన్లో లేకుండా ఎక్కువ పొల్యూషన్ ఉండటం వలన, తర్వాత సరైన ఇన్స్పెక్షన్ జరగకపోవడం జరిగింది. ఆ కాఫ్ సిరప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ అదే ఇది రిపీట్ అయింది మనకి గత నెలలో. ఇది రిపీట్ అయిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకొని ఆ కాఫ్ సిరప్స్ని అన్ని బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎవరి తప్పిదం అనేది మనం చర్చ చేస్తే, సరిగా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ వెళ్ళి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని చెక్ చేయాలి. తగుపాళ్ళలో ఆ కాఫ్ సిరప్లో ఉన్న కంటెంట్స్ అన్నీ తగుపాళ్ళలో నిర్దేశిత పాళ్ళలో కలుస్తున్నాయా, చేస్తున్నారా లేదా, తర్వాత అక్కడ చేసే వాతావరణం ఎలా ఉంది, తర్వాత స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా అనేది జరగలేదని మనందరికీ తెలిసింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనివల్ల నష్టపోయింది ఎవరంటే అంత ప్రజానీకం అంతా నష్టపోయారు. మొత్తం మన దేశంలోనే కాకుండా మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాఫ్ సిరప్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాని మీద చర్య తీసుకుని దాని డీటెయిల్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి ఒక ముందు కనుక మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దాని ప్రిపరేషను తయారు చేసినప్పుడు దానికి కావాల్సిన కంపోజిషన్ కానీ అంతా కూడా ముందు అథారిటీస్, హైయర్ అథారిటీస్కి, డ్రగ్స్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గ మోతాదులో ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చర్చ చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రయల్స్ చేయడం జరుగుతుంది. ట్రయల్స్ చేసిన తర్వాత అంతా సేఫ్గా ఉన్నప్పుడే ప్రజానీకంలోకి, ప్రజాబాహుళ్యంతాన్ని పంపించడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు బ్యాన్ చేసిన డ్రగ్స్ అనేవి మిగతా 40-50 సంవత్సరాల నుంచి మేము ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగలేదు. కాబట్టి అందులో ఉన్న ఒక కాంపోనెంట్ అంటే ప్రొపిలిన్ గ్లైకాల్ అనేది 0.1% ఉండాల్సింది 41% ఉంది. దాని మూలన డెత్లని, సింపుల్ డెక్స్ట్రోమిథార్ఫాన్ మూలన డెత్లు అవ్వలేదు. కానీ డెక్స్ట్రోమిథార్ఫాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. డెక్స్ట్రోమిథార్ఫాన్ కాంబినేషన్స్ అన్నీ బ్యాన్ చేసింది. అడల్ట్ ఫార్ములేషన్స్ వాడద్దు అని చెప్పింది. ఇవన్నీ మనకి అందరికి తెలిసిందే. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చాలామంది భయపడిపోతున్నారు, స్కేర్డ్ టు యూజ్ కాఫ్ సిరప్స్. అలాగే మేము ప్రిస్క్రైబ్ చేయడానికి కూడా మేము కూడా చేయడం జరిగింది. తర్వాత దీని అంతా డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ జరిగిపోయినాయి. నిజంగా ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకున్నారు కానీ మిగతా ఒక డాక్టర్ని బ్లేమ్ చేయడం, డాక్టర్ని పంపించడం, ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత దీని మీద మా ఐఎంఏలు ప్రొటెస్ట్ చేయడం, తర్వాత అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న డాక్టర్స్ అంతా ప్రొటెస్ట్ చేయడం, అవన్నీ కూడా జరిగింది. సరే, ఈ ముందు మాటలతోటి ఇప్పుడు అసలు కాఫ్ సిరప్లు పిల్లల్లో అవసరమా లేదా అనేది కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. మామూలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఈ సిపిఎం ఫినోలెఫ్రిన్ అనేది బిలో 2 years వాడద్దని కొత్తగా లేటెస్ట్గా వచ్చిన గైడ్లైన్స్. ఈ సిపిఎం ఫినోలెఫ్రిన్ అనేది మేము అప్పటి నుంచో వాడుతున్నాం. అలాగే అంతకుముందు సిపిఎం ప్రొపనాలమిన్ అనే ఒక కాంబినేషన్ ఉండేది. సిపిఎం ప్లస్ ప్రొపనాలమిన్ అనే కాంబినేషన్ ఉండేది కోల్డ్ సిరప్స్లో. ఆ ప్రొపనాలమిన్ మొన్న హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎరిథీమియాస్ వస్తాయి అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే సూడోఎఫెడ్రిన్ అనేది కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫినోలెఫ్రిన్ ఒకటే సేఫ్టీ అని చెప్పేసి కొంతకాలం దాన్ని గవర్నమెంట్ అలో చేసింది. మిగతా రెండింటిని బ్యాన్ చేసి సిపిఎం ఫినోలెఫ్రిన్ని అలో చేసింది. ఇప్పుడు దాన్ని కూడా
బ్యాన్ చేసేసింది. బిలో 2 years వాడద్దు. దానికి కారణం ఏంటంటే జిటరీనెస్ రావడం, అంటే సడన్గా ఉలిక్కి పట్టడం కానీ, లేకపోతే ఏమైనా ఫిట్స్ లాగా రావడం కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అని వచ్చింది. కానీ దీని మీద ఇది బ్యాన్ చేయడం అనేది అమెరికాలో కూడా జరిగింది. సిపిఎం ఫెన్లెఫ్రిన్ బ్యాన్ చేయడం అమెరికాలో కూడా జరిగింది. కానీ దాని మీద పేరెంట్స్ చాలా పెద్ద మూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాజ్ ఏంటంటే వాళ్ళు దీనివల్ల ఉపయోగం లేదు, ఒక ప్లాసిబో అంటే ఒక పంచదార లాంటిదే, కానీ దానివల్ల మందేం పనిచేయదని చెప్పేసి మరి ఇంతకాలం ఏం చేశారు, ఇంతకాలం మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు, ఇంతకాలం ఎందుకు వాడనిచ్చారు, మేము వాడుతున్నాం కాబట్టి మాకు ఇబ్బంది రాలేదు కదా అని చెప్పేసి అక్కడ ప్రజలు తిరగబట్టడం జరిగింది. దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ సిపిఎం ఫెన్లెఫ్రిన్ గవర్నమెంట్ కండిషన్ ఏంటంటే ఒక 2 years వరకు వాడకూడదు. సిపిఎం ఫెన్లెఫ్రిన్ అంటే కోల్డ్ సిరప్స్ వాడకూడదు. అలాగే కొన్ని యాంటీ హిస్టమిన్స్ ఉంటాయి, H1 యాంటాగోనిస్ట్ అని ఉంటాయి అన్నమాట, అవి కూడా వాడద్దని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ ఏంటంటే చాలా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, బిలో 2 years అనేవి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. ఒకవేళ సీరియస్గా ఉన్న కాఫ్ కోల్డ్ కంట్రోల్ కాకుండా ఉంటే దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసి అప్పుడు దాన్ని వాడాలి. ఎక్స్రేలు కానీ ఇంకేమైనా టెస్టులు కానీ చేసి ఇంకేమైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే వాడాలి, లేకపోతే ఏమైనా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అని అంటున్నారు. మామూలుగా అయితే 80% ఆఫ్ ది వైరస్ ఇన్ఫెక్షన్స్ అనేది సెల్ఫ్ లిమిటింగే, కానీ దాంట్లో కాంప్లికేషన్స్ మేము మానిటర్ చేస్తుంటాం, ఎక్కువ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం, అనవసరంగా యాంటీబయాటిక్స్ మేము వాడం. తర్వాత బిలో 4 years వాళ్ళకి ఈ డెక్స్ట్రామిథార్ఫాన్ కాంబినేషన్స్ కానీ, అడల్ట్ ఫార్ములేషన్స్ కానీ, అలాగే కాఫ్ సిరప్స్ వాడద్దని కూడా గవర్నమెంటు ఇచ్చిందనమాట. దీనికి ఉదాహరణ ఏంటంటే డెక్స్ట్రామిథార్ఫాన్ అనేది అవన్నీ కొన్ని ఈ కాఫ్ సిరప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సెంట్రల్ సప్రెసెంట్స్ అంటే బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి, ఇంకోటేమో పెరిఫరల్ సప్రెసెంట్స్ అంటే అది మామూలు బ్రెయిన్ మీద యాక్ట్ చేయదు, మామూలు మిడిల్ ఆబ్లాంగేటా అని రెస్పిరేటరీ సెంటర్ ఉంది, అలాంటి చోట యాక్ట్ చేస్తుంది అనమాట. రిలేటివ్గా ఏంటంటే సెంట్రల్ యాక్టింగ్ కాఫ్ సిరప్స్ కంటే పెరిఫరల్ యాక్టింగ్ కాఫ్ సిరప్స్ చాలా సేఫ్. కాకపోతే వాటి ప్రొడక్షన్ రీసెంట్గానే అవి కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఏదైనా కానీ ఒక మెడిసిన్ వాడేటప్పటికి దానికి థెరాపిటిక్ ప్రిస్క్రిప్షన్ అని ఉంటుంది. థెరాపిటిక్ ప్రిస్క్రిప్షన్ అంటే ఒక కన్సర్న్డ్ డాక్టరు, ఒక క్వాలిఫైడ్ డాక్టరు, సపోజ్ పిల్లల కనుక అయితే ఒక పిల్లల డాక్టరు దాన్ని ఎంత మోతాదులో వాడాలో పిల్లల డాక్టర్కే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు దాన్ని హై డోసేజ్లో వాడటము, ఓవర్ ది కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ పోవటం, నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడము, అలాగే పేరెంట్స్ తామంతా తాము వెళ్ళి కొనుక్కొని ఓటీసీ ప్రొడక్ట్స్ కింద కొనుక్కొని మందులు వాడటం జరుగుతుంది. దానివలన ఏదైనా ఒక్క కాఫ్ సిరపే కాదు, ఏ సిరప్ అయినా కానీ ఓవర్ డోసేజ్ మూలం కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ డెక్స్ట్రామిథార్ఫాన్ అనేది ఓవర్ డోసేజ్ అవడం వలన కూడా కాఫ్ సప్రెషన్తో పాటు బ్రెయిన్ సప్రెషన్ రావచ్చు, డ్రౌజినెస్ మత్తుగా ఉండొచ్చు, ఇరిటబిలిటీ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. ఇవన్నీ గత 40-50 years ప్రాక్టీస్లో నేను ఇవన్నీ చూడలేదు, ఎందుకంటే ఇవన్నీ థెరాపిటిక్ ప్రిస్క్రిప్షన్స్లోనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరగలేదన్నమాట. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే దీని మీద సరైన స్టడీ కండక్ట్ చేయాలి. ఇంతకాలం 40-50 సంవత్సరాల పాటు ఉన్న ప్రోడక్ట్ని సడన్గా బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయము. దాని మీద సరైన స్టడీస్ కండక్ట్ చేసి తర్వాత ఎంత మోతాదులో ప్రిస్క్రైబ్ చేయాలని స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి దాని మీద బిలో 4 years వాళ్ళకి ఇది వాడొద్దని ఆల్రెడీ స్టాంపింగ్ చేయమని చెప్పేసి ఎన్ఎంసీ గైడ్లైన్స్ వచ్చినాయి. అలా స్టాంపింగ్ చేస్తున్నారు, ఆగి చేయమని. తర్వాత మనం చూస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మొన్న చూసాం, గుంటూరులో ఒక మెడికల్ షాప్ అతను అరెస్ట్, ఆల్ప్రోజలామ్ను టన్నులు అమ్మేస్తున్నాడు. అది ఆల్ప్రోజలామ్ అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు నేను వాడుకోవాలన్నా నాకు కూడా లేదు, నాకు కూడా ఎవరు హెచ్డ్రగ్ అంటారు, షెడ్యూల్ హెచ్డ్రగ్ అంటారు, ఇవ్వకూడదు. కానీ అలా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఛానల్స్ అన్నీ బ్లాక్ చేసేసి అనెథికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకుండా, తర్వాత ఓవర్ ది కౌంటర్ ప్రొడక్షను లేదా ఓవర్ ది కౌంటర్ సేల్ లేకుండా ఉండేట్టుగా బ్యాన్ చేస్తే కొన్ని మాలిక్యూల్స్ వల్ల పిల్లలకి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టాలి. కానీ ఒక్కసారే ఒక మాస్ మాన్యువల్ లాగా అన్నీ బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయము. కాబట్టి తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా దగ్గు మందులు వాడద్దు. చాలామంది మా దగ్గరకు వస్తారు, దగ్గుగా మందు రాసిండి, జలుబుగా మందు రాసిండి, పొద్దున సడన్గా నైట్ ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుంది అని అడుగుతారు. అలాంటి మేము ఎప్పుడు రాయను, చౌడిసింది రావతే రాస్తానని చెప్తాను. దాని మీద నా మీద కొంతమంది కోపం కూడా వస్తుంటుంది, అయినా నేను దాని బట్టి స్ట్రిక్ట్గా కన్ఫైన్ అయ్యే ఉంటాను. అలాగే ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఏంటంటే
ప్రతి ముక్కులో చీముగా అన్నా కానీ నెబులైజేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక నెబులైజేషన్ మిషన్ ఉందని చెప్పేసి మందులు ఏమని అడుగుతున్నారు, మందులు అవి పెట్టుకుంటాం మేము పెట్టుకుంటే ఉంటామని అడుగుతున్నారు. నెబులైజర్ కూడా ఎట్ట పడితే వాడకూడదు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్ లైన్స్ ఏంటంటే నెబులైజేషన్ అనేది ఐసీయూలోనే పెట్టాలి, అలాగే ఆక్సిజన్ సపోర్ట్తో పెట్టాలి, ఇంట్లో పెట్టకూడదు, హోమ్ నెబులైజేషన్ ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి మా ఐఏపీ గైడ్లైన్స్ మేమన్నీ అవే ఫాలో అవుతున్నాం. కాబట్టి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైనా కానీ తగిన మోతాదులో వాడే రూపంలో తగిన చట్టం చేయడం, అలాగే వచ్చినప్పుడు ఇట్లా జరిగినప్పుడు భయపడిపోయి తల్లిదండ్రులు 4 రోజులు పోయిన మళ్ళీ అదే సొంతంగా కొనుక్కొని వాడుకోవడం అనేది చేయకూడదు. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటాం. థ్యాంక్ యూ.